వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము 10వ బ్రాహ్మణము. తస్మై సా తత్ర విజిహీతే యథా లంబరస్య ఖం తేన సా ఊర్ధ్వ ఆక్రమతే. తస్మై, ఇక ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మరంధ్రములో భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆ యొక్క జీవాత్మ ఈ దేహము నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దేహం నుంచి దేహి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క శ్వాస నలిక, ఈ అన్నవాహిక శ్వాస నలిక రెండు ఈ యొక్క కంఠంలో కలుసుకుంటుంటాయి. కంఠం కంటే పైన ఏంటంటే ముక్కు వెనక నుంచి ఇక్కడికి వచ్చేసి అన్నవాహికలో కలుసుకుంటుంటాయి. ఈ యొక్క గొంతు ఆరంభంలో కలుసుకుంటాయి. అన్నవాహిక, అన్నం తీసుకెళ్లే అన్ననాళము మరియు శ్వాస నలిక రెండు ఒక దగ్గర కలుస్తుంటాయి. ఆ నలికలో, ఆ పైపులో, ఆ గొట్టంలో అన్నము నీళ్లు ఏ రకమైతే కిందికి పోతుంటాయో, వమనము పైకి వస్తూ ఉంటుంటదో, ఆ విధముగా పుట్టలోంచి పాము బయటకు వస్తున్నట్లుగా, కుబుసాన్ని విడిచి పాము వెళ్ళిపోతున్నట్టుగా భగవంతుడు ఇన్ని దృష్టాంతాలు చూపిస్తున్నాడు. చీకటి గుహలోంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎగబాకుతూ పైకి వెలువచ్చి దేహమును విడిచి దేహాంతరానికి వెళ్ళిపోతుంది. ఖం బ్రహ్మ, సర్వవ్యాపకుడై ఉన్నటువంటి పరం యొక్క సర్వజ్ఞ అవస్థలోకి, సర్వవ్యాపకత్వంలోకి వెళ్ళిపోతుంది. ఈ దేహంలో ఉన్నప్పుడు ఒక పరిధిలో, ఒక సరిహద్దులలో ఉన్నటువంటి సంకుచితమైనటువంటి పరిధిలో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఇప్పుడు దేహానికి సరిహద్దులను అతిక్రమించి పరిధులను దాటి, ఏ పరిధులు లేనటువంటి విశాల ఆకాశంలో విహంగముగా ఒక పక్షి ఎగురుతున్నట్టుగా భూమి మీద వాలినప్పుడు, చెట్టు కొమ్మ మీద వాలినప్పుడు ఆధారం ఒక సరిహద్దు అయింది. ఇప్పుడు ఆ విధంగా ఈ దేహానికి అతీతంగా దేహం నుంచి వెలువడి వచ్చినప్పుడు ఊర్ధ్వం అతిక్రమతే. ఊర్ధ్వం అని అంటే ఈ యొక్క శరీరం పైకి వెలువడి పోవడం. సా చంద్రం ఆగచ్చతి. ఇక్కడ ఒక్కొక్కటి ఏమని చెప్తున్నాడు అంటే, మొట్టమొదట చనిపోయేటప్పుడు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, దయానంద సరస్వతి చెప్పినటువంటి ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని నుండి జలం నుండి పృథివీ నుంచి అన్న ఔషధుల ద్వారా ఈ క్రమం. ఇక్కడ మృత్యువులో, ఈ మోక్షానికి వెళుతున్నప్పుడు ఈ యొక్క వాయువు గతినిస్తుంటుంటది. కాబట్టి గతిలోకి వాయువు ప్రవహించుకుంటూ ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళుతూ ఉంటుంటది. కాబట్టి ఈ వాయువు నుంచి
అస్మాల్లోకాత్ ప్రైతి సా వాయుం ఆగచ్చతి. ఈ యొక్క దైహికం, స్త్రీ పురుష దేహం, ఈ యొక్క దైహిక స్థితి నుంచి, అస్మాల్లోకాద్ అంటే ఈ యొక్క దైహిక స్థితి నుంచి, సా ఆ యొక్క జీవాత్మ వాయుం ఆగచ్చతి, వాయు అవస్థలోకి, వాయు స్థితిలోకి రావడం. తస్మై తత్ర విజిహితే, ఆ వాయు స్థితిని వదిలేసి రథచక్రస్య ఖం తేన ఊర్ధ్వం ఆక్రమతే. ఇక ఏ రూపకంగానైతే రథచక్రం యొక్క నాభి, రథచక్రం యొక్క నాభి, ఈ నాభిలో ఇరుసు ఏ రకంగానైతే ఇమిడి ఉండి రథమును నడిపిస్తూ ఉంటుంటుందో, రథచక్రాన్ని నడిపిస్తూ ఉంటుంటుందో, ఆ విధంగా ఈ యొక్క మూలాధారం నుంచి అంచెలంచెలుగా ఈ యొక్క దేహం నుంచి ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ మళ్ళీ ఇక్కడ ఇంకొక భ్రాంతి ఏమొస్తుంటది అని, ఈ ఆర్య సమాజంలో దయానంద సరస్వతి ఆర్య సమాజ సంస్థాపక గురువు కాబట్టి, ఆ గురువు చెప్పినటువంటి దాని ప్రకారం చక్రాలు లేవు. చక్రాలు లేనప్పుడు మరి రథచక్రస్య ఖం, ఈ యొక్క రథచక్రం యొక్క నాభి ఇరుసు ఉండడానికి రథచక్రం యొక్క బెజ్జం ఏ రకమైతే ఉంటుంటుందో, మరి ఇవన్నీ చెప్పడం ఏమిటి అని అంటే, దీని వెనుక ఉన్న రహస్యం ఇదివరకు మనకు చాలా సార్లు వచ్చింది, ఎన్నో ఎపిసోడ్లు మనం చేసుకున్నాము. దాంట్లో విని వదిలేస్తున్నారు, కానీ ఆచరణాత్మకంగా ఇక్కడ పరిశీలనలో ఎవరూ దానిని చెప్పట్లేదు. ఒక సువర్చలమ్మ గారు మాత్రమే ఆ విషయ ప్రసంగానుసారంగా చర్చించడానికి ప్రయత్నిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఈ వైపు దృష్టి పెట్టట్లేదు. అది మళ్ళీ ఏదైతే మనం అభ్యాసం చేయకపోతే మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంటది. కాబట్టి అది మీ ఇష్టం. విషయం అయితే వివరణాత్మకంగా అందరి సమక్షానికి వస్తున్నది. రథచక్రస్య ఖం తేన సా ఊర్ధ్వం. ఈ రథచక్ర స్థితి నుంచి, ఈ దైహిక చక్రముల యొక్క ఈ చక్రముల యొక్క అవస్థ స్థితి నుంచి, ఒకటి మూలాధారము అనంటే నేను నాదనేటువంటి స్వార్థము, హింసక భావము, మరియు ఈ యొక్క స్వాధిష్టాన చక్రము అనంటే నేను, నా వంశము, నా సంతానము, నా యొక్క గోత్రము, నా యొక్క ఈ ఇక ఆనువంశికము అనేటువంటిది. ఈ యొక్క మణిపూరము అనంటే నేను, నా ప్రత్యేకత, నేను స్త్రీని, నేను పురుషుని, నేను ఇంత అందంగా ఉన్నాను, నేను ఇంత బలిష్టంగా ఉన్నాను, ఈ స్త్రీ జన్మ అంటే ఏంటిది, పురుష జన్మ అంటే ఏంటిది అనేటువంటి వివేచనం. ఆ తర్వాత అనాహత అంటే హృదయ చక్రంలో ప్రేమ, సహృదయత, ఎదుటి ఒకరికి ఆశ్రయం ఇచ్చే గుణము, ఒకరిని దత్తత తీసుకునే గుణము. అందుకే ఈ పెంపుడు జంతువులు, పశువులు, పక్షులు, వీటి ద్వారా ఈ అనాహత చక్రంలో ఒకరి పట్ల ప్రేమ, ఈ కుటుంబ జీవితంతో భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు, భార్య తల్లిదండ్రులకు, పిల్లల పట్ల పిల్లలకు, తల్లిదండ్రుల పట్ల ఈ ప్రేమ, ఆప్యాయత అనేటువంటిది అనాహత చక్ర స్థితి. ఈ విశుద్ధ స్థితిలో స్పష్టత, శుద్ధ ఉచ్చారణ, మరియు అన్నపానీయముల యొక్క సాత్వికత, స్వచ్ఛత, మరియు అన్నపానీయములను నియంత్రించుకొని కేవలం ఆత్మస్థితి అనుభూతిని పొందడం, ఇదంతా విశుద్ధి చక్రం. ఆ తర్వాత ఆజ్ఞ అంటే ఒక శాసకుడు, సర్పంచ్. ఆచార్య, అనాహత తర్వాత విశుద్ధి చక్రం కదా? అవును, అయిపోయింది కదా. విశుద్ధి చక్రం చెప్పలేదు. అనాహత చెప్పారు. అనాహత అనంతరం విశుద్ధి తర్వాత ఆజ్ఞ. విశుద్ధి అయిపోయింది. ఎవరు వినట్లేదా మరి? విశుద్ధి పూర్తయింది, అయిపోయిందండి. కాకపోతే ముందుగారు మనసు పెట్టలేదు అనుకుంటా. మళ్ళీ ఆహారం యొక్క రుచి అవన్నీ తెలుసుకోవడం రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ వినండి. ఇక ఆజ్ఞా చక్రంలోకి వచ్చినప్పుడు ఒక శాసకుడు, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఒక రాష్ట్రాన్ని ఏ రకమైతే
ఉన్నారో ఈ దేహము దేహేంద్రియాలను ఆ, ఆ, శాసించడం, ఈ దేహేంద్రియాలను శాసించేటువంటి ఆజ్ఞ. అక్కడ చీమ కుట్టింది, ఇక్కడ దురద పెడుతుంది, అక్కడ ఏదో గుచ్చుకున్నది చూడమని చెప్పేసి చేతులను ఆజ్ఞాపించడం. ఆజ్ఞ అంటే స్వామిత్వ భావాన్ని, ఇదివరకేమో ఇంద్రియాలకు అతీతంగా ఉన్నప్పుడు భోగ విలాసంలో ఉండడం జరిగింది. ఈ ఆధ్యాత్మికంలో పురోగతి సాధిస్తున్నప్పుడు స్వామి స్వస్వామి భావంతో ఇంద్రియాలు సేవకులుగా, మనసు సేవకుడిగా ఉండి ఆత్మ స్వామిగా ఉండేటువంటి భావం, స్వామిగా ఉండి ఆజ్ఞాపించడం ఇంద్రియాలను. ఆ తర్వాత సహస్రారం అక్కడ ఒకరి వ్యవస్థలోకి ఒదిగిపోవడం. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఒక పెద్ద గురువు, సమాధిస్థ యోగి దగ్గరికి మనం సంప్రదింపుల కోసం వెళ్ళినప్పుడు వారికి వినయ విధేయతగా ఏ రకంగా ఉంటుంటామో, ఈ యొక్క భగవంతుని యొక్క సాక్షాత్కారం కోసం ఈ యొక్క దేహిక స్థితిని అధిగమించి సహస్రార చక్రంలో భగవంతుని యొక్క నివాస స్థానంలో అక్కడ సాక్షాత్కారం చేసుకొని ఈ దేహం నుంచి దేహి బయటకు వెళ్ళడం. అందు గురించి ఈ రథచక్ర నాభి, రథంకు మధ్యలో ఈ యొక్క చిత్రం ఏ రకంగా ఉంటుంటుందో, సైకిల్ మోటార్ వెహికల్ ఈ యొక్క వాహనాల యొక్క పయ్యల మధ్యలో ఆ యొక్క ఎక్సెల్ పెట్టడానికి ఏ రకమైతే స్థానం ఉంటుందో ఆ విధమైనటువంటి చిత్రం ఈ దేహం నుంచి ఈ వెన్నెముక పై స్థితిలో వెన్నెముక మూలాధారం నుంచి పైకి మస్తిష్కంలో ఉండేటువంటిది ఇదివరకు చూపించడం జరిగింది. మనము తిప్పేటువంటి గరిట, వంట చేసేటప్పుడు తిప్పేటువంటి గరిట కుడుక భాగమేమో పదార్థాన్ని కలపడానికి పాత్రలో తిరుగుతుంది, దాని తోక భాగాన్ని మనం పట్టుకుంటాం. ఈ మూలాధారాన్ని, ఈ వెన్నెముక కింది భాగం, ఈ గరిట పట్టుకుంటున్నారు కానీ ఆ గరిట వెనుక ఉన్నటువంటిది ఏంటంటే మూలాధారం దగ్గర అక్కడ ఆత్మస్థితి ఉంది. దాన్ని పట్టుకో అంటే ఆ పట్టుకోవడం వదిలేసి కేవలం గరిట పట్టుకుంటున్నారు. అది ఋషిమునులు ఆవిష్కరించి చూపిస్తున్నారు అనమాట. ఈ వెన్నెముక కింది భాగంలో జీవాత్మ ఉంది, పై భాగంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి స్థితిని దాన్ని ఆవిష్కరించారు. ఇదే రహస్యాన్ని యజ్ఞంలో యజమానుని పట్ల యజమానురాలు కూర్చున్నప్పుడు చేయుత నివ్వు అనే భాషను విడిచిపెట్టి పురోహితుడు చేయి పట్టుకో అంటే చేయి పట్టుకుంటున్నారు. అక్కడ చేయుత తెలియదు. ఇక్కడ కూడా పట్టుకోని అంటే మూలం పట్టుకోండి అంటే గరిటెను పట్టుకుంటున్నారు కానీ గరిట ఎందుకు పట్టుకుంటున్నారు అనేది తెలియదు. గరిట ఏంటో తెలియదు, గరిటెను ఎందుకు పట్టుకుంటున్నారో తెలియదు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అర్థమవుతుందా? అనసూయమ్మ గారు కెమెరా బంద్ చేసుకొని నిద్రపోతున్నారు, ఆ పని చూసుకుంటున్నారు. తర్వాత ఉదాహరణ వస్తుంది. ఒక ముసలామే గుడ్డామె ఉంది, ఇసురుతున్నది, ఇట్లా ఆ బొడ్డులో వేసి ఇసురుతున్నది కానీ కుక్కలు బుక్కిపోతున్నాయి. గుడ్డామె ఇసిరితే కుక్కలు బుక్కుతున్నాయి. ఇసిరేటిది పిండి మనకు అవసరానికి ఉండాలి కానీ కుక్కలు బుక్కిపోతున్నాయి. అట్లా ఏం చేస్తున్నామో తెలియదు, అట్లా అవుతుంది. ప్రభాకర్ గారు చెప్పండి. ఓ ఆచార్యజీ, ఈ చక్రాల ఒక సందేహం. ఈ స్థానాలు చక్రాలై మూలాధారము, స్వాధిష్టానం ఇవి చెప్పుకుంటున్నాం కదా స్థానాలు. మరొక విధంగా చక్రాలంటే ఇంద్రియాలని తెలుసుకున్నాము. 5 ఇంద్రియాలు, మనస్సు 6, ఆత్మ 7, వీటిని కూడా చక్రాలని అంటున్నాం కదా. ఆత్మ చక్రము కాదు, ఆత్మ చక్రమేనైనా ఇంద్రియం కాదు. ఇంద్రియాల్లో ఆత్మను లెక్క పెట్టకూడదు. 6 ఇంద్రియాలు. అయితే వీటి స్థానం వేరు, మరి మనం చెప్పుకునే వాటి స్థానం వేరే ఉంది కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం. చెప్పండి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆగ్నేయ చక్రము, సహస్రం. వీటి స్థానాలు ఒక వరుస క్రమంలో మనం చూస్తున్నాము. వీటిని చక్రాలే అంటున్నాము. మరి ఇంద్రియాలని కూడా చక్రాలని ఇంతవరకు విన్నాము. ఇంద్రియాలు అవును, ఇంద్రియాలే చక్రాలు. అంటే మన తల భాగంలోనే ఉంటున్నాయి కదా 5 ఇంద్రియాలు. అయితే మనస్సు,
మరి ఈ రెండుటిని చక్రాలే అనాల్సి వస్తుందా మరి? ఓ మాచారి వారి సందేహము, చక్రాలు ఎలా అవుతాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఇవి ఎక్కడ ఉంటున్నాయి, అది భాష లోపల వ్యత్యాసం వస్తుంది కదా, ఎట్లా అర్థం చేసుకోవాలా అని వారు అడుగుతున్నారు. ఇప్పుడు ఇది వరకు ఎన్నో ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది, ఇవాళ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న వస్తున్నది. మూలాధారము అని అంటే నేను నాదేననేటువంటి స్వార్థ భావం, ఆ స్వార్థం కోసం మోసం చేయడానికి, హింస చేయడానికి, నమ్మక ద్రోహం చేయడానికి, కుట్రలు చేయడానికి వెనకాడకుండా ఉండేటువంటి స్వభావం మూలాధార చక్రం. ఇక స్వాధిష్టానం, స్వస్య అధిష్టానం, స్వాధిష్టానం. స్వ అంటే మన యొక్క ఎవరైతే ఈ యొక్క సాధన చేస్తున్నారో సాధకుల యొక్క, స్వ అంటే తన యొక్క అంటే ఇంటి యజమాని తన సంతానం కోసం పుట్టినటువంటి ప్రతి వారు పెరిగి వయసుకు రాగానే పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు సంతానం కనాలని. సంతానం ఎందుకోసం కంటారు అంటే నా వంశం నిలవాలి, నా ప్రత్యేకత ఉండాలి అనేటువంటి దాని గురించి. ఇది స్వాధిష్టానం. ఆ తర్వాత మణిపూరం. మణిపూరంలో ఈ జన్మలు అంటే ఏమిటివి, ఈ స్త్రీ అంటే ఏంటిది, పురుషుడు అంటే ఏంటి, నపుంసకుడు అంటే ఏంటి, పశుపక్షి అనేటువంటి ఈ యొక్క రహస్యాన్ని, ఇవి ఎట్లా పుడుతున్నాయి, ఈ యొక్క ఆత్మకు ఏ రకంగా సంబంధం ఉన్నది, పరమాత్మతో ఏ రకంగా సంబంధం ఉన్నది అనేటువంటి ఈ జన్మ రహస్యాన్ని తెలుసుకోవడం. ఆ తర్వాత అనాహత అని అంటే సహృదయత భావం, ప్రేమ భావం, స్వార్థాన్ని చిన్న భిన్నము చేసేటువంటి భావము అనాహత చక్రం. తాను అనాహతమే కానీ మన స్వార్థాన్ని చిన్న భిన్నం చేస్తుంది. అంటే మనము బాల్యంలో స్వతంత్రంగా ఉన్నా యవ్వనంలో వివాహం చేసుకునేసరికి భార్య దగ్గర రెండుగా విడిపోతున్నాం. ఆ తర్వాత పిల్లలు రాగానే ముగ్గురుగా, నలుగురుగా, ఐదుగురుగా మన అదే స్వార్థం విడిపోతుంది. ఇది వరకు ఎవరికి వారమే మన కోసం మన పొట్టపోసుకునేటువంటి పదార్థాల సుఖమును ఇప్పుడు భార్య కోసం పంచాల్సి వస్తుంది. భార్య తర్వాత పిల్లలు రాగానే మనం పస్తులు పడైనా సరే పిల్లలను సంతోష పెట్టడం, అతిథులు వస్తే వారికి ఆ రకంగా చేసేటువంటి ఈ సహృదయత, పెంపుడు జంతువులను, పక్షులను ఈ రకంగా భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే సహృదయత భావం, ప్రేమ భావం. ఈ ప్రేమలోనే పరమాత్మ తత్వం, ఇంకొకరిని అర్థం చేసుకోవడం, ఇంకొకరిలో ఒదిగిపోవడం, ఇంకొకరిని ఒదిగించుకునేటువంటి తత్వం పరమాత్మ తత్వం. అది అనాహత చక్రం. ఆ తర్వాత విశుద్ధి ఏంటంటే స్పష్టతగా ఉండడం, స్పష్టంగా మాట్లాడడం, మరియు శుచి అశుచి, పవిత్రత, ఈ యొక్క అన్నపానీయముల యొక్క సాత్విక భావం. ఏదైతే సాత్వికంగా స్వచ్ఛముగా కలుషితం కానటువంటి పదార్థాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయడం. మళ్ళీ ఈ పదార్థం నేను ఎప్పటి వరకు స్వీకరించాలి, పదార్థాన్ని స్వీకరిస్తున్నంత వరకు దైహిక భావం ఉంటుంటది. ఈ దైహిక భావం ఉన్నంత వరకు మృత్యువు మనల్ని పొంచి ఉన్నది, అది తరుముకొస్తూ ఉన్నది. అయితే ఆ మృత్యువును నా వరకు రానివ్వకూడదు అని అంటే నేను ఈ యొక్క అన్నపానీయములు జయించాలి అనేటువంటిది ఈ విశుద్ధి చక్రంతో అనుభూతిని కంటకు ఉపేక్ష పిపాస నివృత్తి అనేటువంటి భావజాలంతో పతంజలి మహర్షి మనకు నేర్పిస్తున్నారు. ఆ తర్వాత ఆజ్ఞ అంటే ఇంద్రియములను ఆదేశించేది ఎవరు ఆదేశిస్తున్నారు అనేటువంటిది. ఆ తర్వాత సహస్రారం, ఈ యొక్క పరమాత్మ తత్వం సహస్రారంలో ఉన్నది అనేటువంటి ఈ విషయాలని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వారికి ప్రభాకర్ గారికి వస్తున్నటువంటి సందేహం ఏంటంటే ఇంద్రియాలను చెప్పినప్పుడు మరి ఈ చక్రాలు ఏమిటి? చక్రాలేమో దేహం కింద కనబడుతున్నాయి, ఇంద్రియాలేమో పై దశలో కనబడుతున్నాయి అని అంటే ఈ ఇంద్రియాలను చూసేటువంటిది, వినేటువంటిది, ఆసక్తి, నేను నాది, చూసిందే నేను ప్రత్యక్షంగా నమ్ముతాను, కళ్ళకు కనబడిందే నమ్ముతాను. ఎవరు నమ్ముతున్నారు? స్వార్థపూరితమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉంది? మూలాధారంలో ఉన్నది. ఇక విన్నటువంటిది, తన బిడ్డను చూడాలని, తన బిడ్డ మాటలు వినాలని, బిడ్డతో మాట్లాడాలని, తండ్రితో మాట్లాడాలని, ఈ మాట్లాడాలనేటువంటి ఆసక్తి ఎవరిది అని అంటే స్వాధిష్టానం. నేను నా ప్రత్యేకత అనేటువంటి స్వాధిష్టానం. తన స్వార్థం ముందు నారదుడు శ్రీకృష్ణుని యొక్క లీల వివాహం చేసుకోవడానికి వెళ్ళి ఒక
ఆ బావి దగ్గరికి పోయి నీళ్లు తాగి ఆమె వెంట వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ నాన్న అడిగి పెళ్లి చేసుకొని ఈ సంతానం కానీ ఒక తుఫాను వరదలు వచ్చి ఆ రకంగా వరదల్లో అత్త మామ భార్య పిల్లలు అందరూ కొట్టుకుపోయిన తర్వాత నేనుంటే చాలు అనేటువంటి ఆ స్వార్థాన్ని చూపెట్టేది ఈ స్వాధిష్టానం. ఆ తర్వాత మణిపూరము ఈ జన్మ అంటే ఏంటి, ఈ పుట్టడం ఏంటి, ఈ చావడం ఏంటి, ఇదంతా ఆలోచించేటువంటిది బుద్ధి పైన ఉన్నది. కానీ ఈ జన్మ రహస్యం నాభితోటి చెట్టుకు కాయను కాయించి తొడిమెతో ముడిపెట్టి కాయకు చెట్టుకు సంబంధము ఈ తొడిమెతో ఉన్నదని అన్నట్టుగా గర్భంలో ఎదిగేటువంటి పిండముకు గర్భిణీ స్త్రీకి ఈ పేగుబంధాన్ని ముడిపెట్టి ఈ యొక్క జన్మ రహస్యాన్ని చూపించడం. స్త్రీ అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, నపుంసకత్వం అంటే ఏంటి అనేటువంటి ఈ జన్మ రహస్యాన్ని పసిగట్టడం. ఈ హృదయం ఇతరులలో ఒదిగి ఉండేటువంటిది బుద్ధితత్వం, బుద్ధి విభేదాలు కల్పించడం, బుద్ధి భేదం కల్పించడం, ఇదంతా మస్తిష్కంలో ఉన్నది. కానీ హృదయం ఏంటంటే ఒకరిలో ఒదిగిపోవడం, ఒకరిని ఒదిగించుకోవడం, ఒకరిని అర్థం చేసుకోవడం, ఒకరికి అర్థమయ్యేటట్టుగా మసులుకోవడం. ఇదే భార్యాభర్తల యొక్క సంబంధం, ఇదే స్నేహితుల యొక్క సంబంధం. ఈ యొక్క పెంపుడు జంతువులు కానివ్వండి, ఈ పశువులు కానివ్వండి, ఇదంతా చేసేటువంటిది బుద్ధి ద్వారానే. ఏ చక్రమైనా చూసేదైనా బుద్ధి ద్వారానే, ఈ యొక్క వినేదైనా బుద్ధితోటే, విన్నది గ్రహించేటువంటిది బుద్ధితోటే, చూసింది గ్రహించేటువంటిది బుద్ధితోటే, ఈ యొక్క భర్తను అర్థం చేసుకునేది, భార్యను అర్థం చేసుకునేటువంటిది, ఈ యొక్క భార్యతో ద్వేషం, భర్తతో ద్వేషం, పరస్పరంగా ఒకరికి ఇంకొకరి చారిత్రకం పట్ల ఈ యొక్క అనుమానం, సందేహాలు కలగడం బుద్ధి ద్వారానే. ప్రతిదీ బుద్ధి ద్వారానే, ఇదంతా జరుగుతున్నది బుద్ధి ద్వారానే. మూలాధారం స్వార్థాన్ని చేసేటువంటిది, కుతంత్రాలు చేసేటువంటిది బుద్ధి ద్వారానే. ప్రతిదీ బుద్ధి ద్వారానే. దిశానిర్దేశం వేరుగా చూపిస్తున్నది. ప్రతి ఇంద్రియము వెనుక ఆత్మనే ఉన్నది. కుట్రలు చేసేది అదే, తన కొడుకు కోసం తాపత్రయపడేది, భార్య ప్రేమ కోసం తాపత్రయపడేటువంటిది, భర్త నాకు అనుకూలంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, భార్య నాకు అనుకూలంగా పవిత్రంగా ఉండాలి, ఆజ్ఞాకారి ఉండాలి అనేటువంటి ఈ భావజాలం అంతా బుద్ధి ద్వారా ఆత్మనే చేస్తున్నది. మరియు ఈ యొక్క తన స్వార్థం కోసం గోడ దూకుడుతనం చేస్తున్నది బుద్ధి ద్వారానే. నాకు అనుకూలంగా ఉండాలి, ఉంటేనే మంచిది అని చెప్పేసి గృహింస పెట్టి రోగాలకు గురి అవుతున్నది ఈ బుద్ధి ద్వారానే. మరియు రుచుల కోసం మరిగేటువంటిది, జన్మ రహస్యం తెలుసుకున్నటువంటిది, సాధన చేసుకునేటువంటిది బుద్ధి ద్వారా. అన్నిటి వెనుక ఆత్మయే ఉన్నది. ఈ ఇంద్రియాలకు విలువ లేదని చెప్పేసి ఒక్కొక్క ఇంద్రియాన్ని కన్నులు పోగొట్టి, చెవుల వినికిడిని కనుమరుగు చేసి, వినికిడి లోపం గావింపజేసి, నోటి మాట పడగొట్ట చేసి, చేతులు తీసేసి, కాళ్ళు తీసేసి, భగవంతుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒలిచి మరి చెప్తున్నాడు, చూపిస్తున్నాడు జీవితాన్ని. అర్థమవుతుంది ఆ ప్రభాకర్ గారు? భగవంతుడు ఈ దృష్టి ఆచార్య ఓం ఏమనిపిస్తుంది అంటే, మనిషి ఎప్పుడైతే ఆత్మ ఎక్కడెక్కడో పోతుంది, ఒకసారి తప్పితే ఒకసారి నా దగ్గర రాడా, ఈ దశ తప్పితే ఈ దశ నా దగ్గర రాడా, ఎట్లయితే వస్తాడు అనేది ప్రతి జగన్లో మనను అక్కడ కట్టడి చేస్తున్న భగవంతుడు అనేది అనిపిస్తుంది. అంటే అది ఎంత ఏంటంటే అది చార్లీ చాంప్లిన్ అనే వారి జీవిత ఘట్టం అంతా ప్రపంచ మానవులకు అందరికీ చాలా మందికి ఆయుష్ పోస్తుంటది వారి వీడియో. దాదాపు 100 సంవత్సరాల పైబడే ఉంటది. మన దగ్గర తుపాకి రాముడు అనేవాడు ఉండేవాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎదుటి వారిని నవ్వించి మన ఇరిటేషన్, ఒత్తిడిని దూరం చేసేటువంటిది. ఇప్పుడు చైనాలో ఉన్నది. వాళ్ళు ఈ యొక్క బడి పిల్లలకు ర్యాగింగ్ అనేటువంటిది, ఈ చైనాలో భార్యాభర్తలు ఎట్లా ఆడుకుంటారంటే వాళ్ళ ఒత్తిడికి పోతుంటది. ఆ విధంగా మన దగ్గర అది మైక్ బంద్ చేయండి ప్రభాకర్ గారు. మన దగ్గర ఏంటంటే ఈ యొక్క మనం కేవలం ఆడంబరం, అట్టహాసానికి, సినిమా హీరో హీరోయిన్లకు వాళ్ళకు ప్రాముఖ్యతను ఇస్తున్నాం. అందుకని మనం ఈ రకంగా రోగాలకు గురి కావాల్సి వస్తున్నాం. ఇక ఇక్కడ చార్లీ చాంప్లిన్ వారు చూపెట్టినటువంటిది ఏంటిది అంటే హాస్యం వారి జీవన వ్యవహారం ఎదుటి వారిలో
మొత్తం నవ్విస్తుంటుంది అన్నట్టు. అంటే మనకు నవ్విస్తుంది. వారు ఎక్కడైతే వ్యవహరించారో వారి ఎదుటి వారికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వారు ఉన్నది చిన్న శరీరం, బలహీనంగానే కనిపిస్తుంది, కానీ పెద్ద పెద్ద వాళ్ళకు చుక్కలు చూపిస్తుంటారు, నానా అవస్థ పెడుతుంటాడు. అదంతా మనకు చూస్తుంటే మనం ఆ దాంట్లో విషయాంతరంలోకి పోయి మన ఒత్తిడిని మనం మర్చిపోతున్నాం. తుపాకీ రాముడు ఆ తుపాకీ పేల్చేటువంటి మన చుట్టూ చేసే సరదాలు, నేనైతే అది చూడలేదు తుపాకీ రాముడిది, వినడం వరకే. మీరు ఎవరైనా చూస్తే దానికి చూసారా ఎవరైనా? ఏం విజయదుర్గమ్మ గారు ఏం పట్టుకని అయిపోతుంది, చూడలేదండి. విన్నారా లేదా? ఇప్పుడు వింటున్నాను తుపాకీ రాముడని. నేను తుపాకీ రాముడి సరదాలు చూడలేదా శ్యామలయ్య గారు? చూసినాం ఆచార్య, సినిమా చూడలేదు ఆచార్య, విన్నాము వినలేదు, చూడలేదు. విజయలక్ష్మి గారు ఏంటి వట్టిగానే కూర్చుంది, నేను వస్తానంటే మరి ఏడికి వస్తారు? తుపాకీ రాముడిని చూసారా లేదా? అందరికంటే పెద్దవారు మీరే ఉన్నట్టున్నారు కదా దీంట్లో. శ్రీనివాస్ విన్నాం. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సరదా చేసేటువంటిది, ఇతరులను అర్థం చేసుకునేటువంటిది, ఇతరులను రంజింపజేసేటువంటిది ఈ హృదయ చక్రం. ఆ తర్వాత విశుద్ధి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఎందుకు అనేటువంటిది. దాంతో ఈ తినడం అంటే ఏంటిది, తినడం తాగడం అంటే ఏంటిది? తినడం తాగడం అంటే శరీరాన్ని కాపాడుకోవడం, శరీరాన్ని కాపాడుకోవడము అని అంటే నీకు మృత్యువును కొని తెచ్చుకోవడం అని. అందు గురించి పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే, నువ్వు తిని తాగే దానిని నీ అధీనంలో గనుక ఉంచుకున్నట్టయితే నీకు ఈ మృత్యువుని దరిదాపులోకి రాదు అని చెప్తున్నాడు అనమాట. ఈ విశుద్ధి చక్రం. ఇది ఈ రకంగా అన్ని ఆలోచించేది ఆత్మనే, ఇవన్నీ చేసేటువంటిది ఆత్మనే. ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, ఈ చక్రాల పేరుతో జరుగుతున్నటువంటిది ప్రారబ్ధం ద్వారా మనస్సు మనల్ని ఆడిస్తుంది. మనస్సుకు మనం అధీనంగా ఉంటే, ఇంద్రియాలకు మనం అధీనంగా ఉంటే ప్రారబ్ధం మనల్ని ప్రభావితం చేస్తున్నది అని అభిప్రాయం. ఎప్పుడైతే ఇంద్రియాలు మన అధీనంలో ఉండడం, మనసు మన అధీనంలో ఉండడం, మనము ఈ యొక్క ఆజ్ఞాపించడం, ఇదంతా చేస్తున్నటువంటిది ఆ స్వామిత్వ భావంతో నేను నా జీవితం అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే జీవించడం జరుగుతుంటుందో ఇది ఆజ్ఞా చక్రంలో ఉండేటువంటిది. ఇదంతా చేస్తున్నటువంటిది ఆత్మనే. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఈ ఇంద్రియాలంటే ఇంద్రియాలను జడ అవయవాలను పట్టుకోవద్దు. జడ అవయవాలను పట్టుకుంటే ఇదంతా పట్టిదే అజ్ఞానం అని చెప్పేసి శవములతో పాటు ఇంద్రియాలను అక్కడ చూపిస్తున్నాడు కదా, కనిపించే అవయవాలను. అవును. అందుకని ఆ ఇంద్రియాలు కాదు, కానీ ఇంద్రియాల వెనుక చూపుకే ప్రాముఖ్యత ఇచ్చేవారు, వినికిడికే ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు, భార్యకే ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు, భర్తకే ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు, ఆహారంకే ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారు, ఇటువంటి వారికి కనువిప్పు కల్పింపజేయడానికి ఈ చక్రాల పేరుతో వ్యక్తిత్వ వికాసం, జ్ఞానోదయం అవ్వడం, ఎదిగింపజేయడం, బుద్ధిమంతుని చేయడం, తెలివిపరులను చేయడం అనేటువంటిది భగవంతుని యొక్క సారాంశం. ఆచార్యజీ, స్వామీజీ చక్రాలు లేవన్నప్పుడు ఆ పదం ఇక్కడ వాడడము మళ్ళీ ఎందుకు అనేది అవసరమే కదా. చక్రాలు అంటే పరిస్థితులు అని చెప్తే ఇంకా వేరే భాషకు వెళ్ళిపోతుంది. పరిస్థితులు అంటే మనం దేహాన్ని విడిచిపెట్టి, లోపల జరుగుతున్నది విడిచిపెట్టి, ఇప్పుడు ఎవరు వచ్చారు, ఏ గొడవ జరిగింది, ఎందుకు జరిగింది, మనం ఎక్కడికి పోయినాం, అక్కడ ఏ పెళ్లికి పోయాం, ఎక్కడ వంటలు జరిగినాయి, ఆ వంటలు ఎట్లున్నాయి, ఏది తిన్న తర్వాత మనకు కడుపు ఉబ్బరం వచ్చింది, ఆయాసపడ్డాము, ఆ పరిస్థితులను పట్టుకోవడం జరుగుతుంటది. అందుకని పరిస్థితులు అని చెప్పకుండా చక్రాలని పేరు చెప్పడం జరిగింది. అందుకే వ్యక్తిత్వ వికాసం అనేది వచ్చింది కదండి. ఊహించుకుంటాం కదా, రికార్డ్ అవుతుంది ఒకరి తర్వాత ఒకరు. చెప్పండి. చక్రం అనగానే ఒక తన పరిధిలో తిరిగేదాన్ని చక్రం అని ఊహించుకుంటాము. అందుకే ఇక్కడ రథచక్రస్య ఖం అని, రథచక్రం యొక్క నాభి, దాని యొక్క బెజ్జం ఇరుసును పట్టుకునే ఆ చక్రం యొక్క చిత్రాన్ని చూపించుకుంటూ మన మస్తిష్కంలో పెట్టాడు కదా. ఇప్పుడు గర్భాధానం కోసం వెళ్ళేటువంటి పురుష శరీరం నుండి ఆ లింగం యొక్క ముఖద్వారం ఎట్లయితే ఉందో, ఈ మస్తిష్కంలో బ్రహ్మరంధ్రం నుంచి పెట్టినటువంటి చిత్రం చూసారా లేదా? చూసినాం సరిగా అట్లనే ఉంది. ఆ రకంగా చూపిస్తున్నాడు భగవంతుడు ప్రత్యక్షంగా. ఏది దాపరకం లేదు, అన్ని తీసి మన ముందు పెట్టి చూపిస్తున్నాడు ప్రత్యక్షం అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా కేవలం చక్రాలు అనేటి అవస్థలు. అవస్థ అంటే బాల్యావస్థ,
యవనావస్థ, వృద్ధావస్థ, ప్రౌఢావస్థ, జరాజీర్ణావస్థ, క్షత అవస్థ, ఈ అవస్థలను చూస్తారు. పరిస్థితులు అంటే బయట చూస్తుంటారు. కాబట్టి చక్రాల పేరుతోటి చెప్పి ఇవి లోపల ఉన్నాయి అని చెప్తుంటే, ఈ చక్రాలు లేవని దయానంద సరస్వతి ఎంత స్పష్టంగానైతే చెప్తున్నాడో, ఈ యొక్క పౌరాణికులైతే కుండలిని జాగరణం అని చెప్పేసి ఇంకా మతి భ్రమింపజేస్తున్నారు కదా. విషయ పరిధి ఉందిగా ఆచార్య. ఒక్కొక్క చక్రంలోనూ ఒక్కొక్క విషయ పరిధి, ఒక్కొక్క విషయాన్ని ఆ పరిధిలోనే నడుస్తున్నాం కదా ఆ చక్ర స్థితిలో. అవును. ఇప్పుడు చక్రానికి పరిధి ఉందన్నారు ప్రభాకర్ గారు, అలాగే విషయ పరిధి కూడా ఇక్కడ చూపిస్తున్నారుగా మనకి. అదే ఒక్కొక్క విషయాన్ని, కండ్ల విషయం వేరు, కండ్ల విషయం చెవులకు తెలియదు, చెవుల విషయం ముక్కుకు తెలియదు, ముక్కు విషయం నోటికి తెలియదు, నోటి విషయం ఏ ఇంద్రియ విషయం ఆ ఇంద్రియానికే ప్రత్యేకత. కానీ అన్ని ఇంద్రియాల వెనుక ఆత్మనే ఉంది. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పరిధి. అదే చెప్పండి ప్రభాకర్ గారు, తొందరగా ముగించండి. ఈ ప్రాణిక్ హీలింగ్ లో చక్రాల గురించే ఉంటుంది మొత్తం. దాంట్లో వాళ్ళ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నారా? నేను వింటున్నాను. వింటుంటే దాన్ని అభిప్రాయం చెప్పండి. సాధన చేసేటువంటి సాధకుడు ఒక చోట అంటారాచార్య, చక్రాల శుద్ధి ద్వారా వ్యాధులను నయం చేయడం. చూడండి, నాకు తెలిసినంత వరకు సాధన చేసేటువంటి ఆ ప్రాణికి హీలింగ్ చేసే వ్యక్తి ఒక దగ్గర ఎవరి గురించి అయితే చేస్తున్నాడో, ఎందుకోసం అయితే చేస్తున్నాడో వారు ఇంకొక చోట ఉంటుంటారు. గమనించారా? వీరి ముంగట వారి ముంగట ఒక దీపం ముట్టించుకోవడం, ఆ దీపానికి ఇట్లా చేతులు తిప్పుతూ ఇట్లా అనుకుంటూ చేయడం, గమనించారా? గమనించాం. ఇదంతా దైహిక పరంగా. ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఆధ్యాత్మిక పరంగా దేహాతీతమైనటువంటి స్థితి. దేహిని ఒలిచి దేహం నుండి దేహిని ఒలిచి పరిపక్వం చేయడం ఈ చక్రాల పేరుతో. దైహిక పరము, ఇది ఆధ్యాత్మిక పరము. అవును. సువర్చలమ్మ గారు చాలాసేపటి నుంచి ఆగారు. అదే చక్రము అంటేనే పైకి కిందకు తను జరగగలిగింది అనేటటువంటిది ఆచార్యజీ. అంటే మన దైనందిన స్థితిలో కూడా జీవాత్మ మనం చక్రాలు దాటడం అంటే మొట్టమొదట మణిపూరక మూలాధార చక్రము అంటే మనము వ్యవహారములో ఈ మార్పులు వస్తున్నాయా లేవా అని గుర్తించడం అనేది అనిపిస్తుంది ఆచార్య. అమ్మగారు ఆచార్య మీకు చేతులెత్తి దండం పెడతాం, మీరు నసగండి ఆచార్యజీ. చెప్పాలని ఉంది, కాకపోతే అది సమయానికి రావట్లేదు, అర్థం అవుతుంది. కాకపోతే దాన్ని వివరించడం అనేటటువంటిది నాకే అనిపిస్తుంది. కాకపోతే చెప్తేనే కదా మళ్ళీ నేను కూడా ముందుకు రాగలుగుతారని సాగరిస్తున్నారు. అయినా కూడా సాగరిస్తున్నారు. ఇప్పుడు మూలాధారంలో ఉన్నప్పుడు మన నాది అనేటువంటి స్వభావం ఉన్నప్పుడు, అది దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నేను ఎవరిని అనేటువంటి తెలుసుకోవటం, జన్మరాశిని తెలుసుకోవటం, అంటే ఒక చక్రం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టు అర్థం అనేది అనిపిస్తుంది ఆచార్య. అదే వ్యక్తిత్వ వికాసం కూడా మరి ఇట్లా అవుతుందా లేదా అనేది మనం గమనించడం అనేటటువంటిది ఈ చక్రం అనే పేరుతోనే కదా. ఇంద్రియాలు అమ్మగారు ఈ మాట చెప్తున్నారు. దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, పిండ స్థితిలో ఉన్నటువంటి స్థితి శైశవ అవస్థలో లేదు, శైశవ స్థితిలో ఉన్నటువంటిది బాల్యంలో లేదు, బాల్యంలో ఉన్నటువంటిది యవనంలో లేదు, యవనంలో ఉన్నటువంటిది ప్రౌఢావస్థలో లేదు, ప్రౌఢావస్థలో ఉన్నటువంటిది వృద్ధాప్యంలో లేదు. చూపిస్తున్నాడు కదా అవస్థ. ఆ రకంగానే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వారు స్వార్థానికి అతీతంగా ఉంటారా, ఉండరా? పరోపకారం చేస్తారా, చెయ్యరా? ఉంటేనే అప్పుడు ఇక ఆధ్యాత్మికలో వచ్చినట్టు ఆచార్య, లేకపోతే భౌతికంలో ఉన్నట్టే. ఇప్పుడు మొన్న ఇక్కడ ఆశ్రమంలో ఆనంద్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ చనిపోతే నర్సిరెడ్డి గారిని నాకు చెప్పారు, ఆచార్య గారు ఇట్లా ఏంటంటే వాళ్ళు చనిపోయారట, అందుకే వాళ్ళు ఇట్లా రావట్లేదు అంటే, సరే మరి మనం వైదికంగా చేద్దాము, అంత్యష్టి చేద్దాం, అడగండి అని అంటే వారేమంటున్నారు, ఇప్పుడు అడగకూడదు, ఇప్పుడు వాళ్ళు బాధలో ఉన్నారు, మళ్ళీ వేరే సమయంలో అడుగుదాం. ఎప్పుడు చేయాలి? అదే
అవగాహన లేకుండా అంత్యేష్టి ఎప్పుడు చేస్తారు అంటే వాళ్ళు మంచిగా సుఖంగా సంతోషంగా నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్ళి మీ అంత్యేష్టి వైదికంగా చేద్దామని అంటే వాళ్ళు ఏమంటారు, మీకు వైకాలం వచ్చింది శుభమని మేము మంచి కార్యం చేసుకుంటున్నాం వచ్చి అంత్యేష్టి గురించి అడుగుతామని చెప్పేసి. అంటే వారికి అవగాహన లేదు అంత్యక్రియలు అంటే ఏంటిది, అంత్యేష్టి ఎప్పుడు చేయాలి ఏంటనేది తెలియదు. అటువంటి అజ్ఞాన స్థితి నుంచి జ్ఞాన స్థితికి రాజేయడమే ఈ చక్రాలను అధిగమించి ముందుకు పోవడం అనేటువంటిది అభిప్రాయం. ఒక్కొక్క చక్రమును అధిగమించి ముందుకు పోవడం. తస్మై సా తత్ర విజిహీతే. ఇప్పుడు ఈ రథచక్ర స్థితి ఆ యొక్క సహస్రారంలో ఉండేటువంటి ఆ బ్రహ్మరంధ్ర స్థితి, ఈ బ్రహ్మరంధ్ర స్థితి ఎక్కడ ఉన్నదంటే ఈ వెన్నెముక పై స్థితిలో ఈ కుడి ఎడమ ఈ మెదడులు వెనక నుంచి ఈ చిన్న మెదడు ఈ 3 మెదడులు ఎక్కడైతే అతుకుతుంటాయో వెన్నెముక పై భాగం ఎక్కడైతే వస్తుంటుంటుందో ఆ భాగాన్ని ఈ యొక్క ఈ స్త్రీలు జడ వేసుకుంటారు. ఆ యొక్క జడ యొక్క అభిప్రాయం ఏంటి, సిగముడుచుకుంటారు, ఆ సిగం యొక్క అభిప్రాయం ఏంటి, ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి రహస్యాన్ని విప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఫోన్ దగ్గర పెట్టుకోండి, కెమెరా ఓపెన్ చేయండి, మాట్లాడండి. శ్యామలయ్య గారు అడిగారు కదండి ఎక్కడ ఉంటది మెదడు, చిన్న మెదడు అన్నారు కదా, ఇప్పుడు వచ్చింది. అందుకని ఈ ఒక్కొక్కటి ఈ గరిట అన్నది అర్థమైతే ఇదంతా చూపించడం జరుగుతుంది. ఆ జడ కూర్చు జడ వేసుకోవడము, ఆ తల భాగాన్ని గరిట కుడుకను, ఈ వెన్నెముక ఈ తల భాగాన్ని వెన్నెముకను ఈ మూలాధారాన్ని చూపించినటువంటిది. అది మన దైనందిన జీవితంలోనే ఈ ఆధ్యాత్మికమంతా ఇమిడించి చూపించాడు భగవంతుడు. దానినే ఋషిమునులు చక్కగా అర్థం చేసుకొని ఆవిష్కరించి పదార్థాలను పరిస్థితులను ఏర్పాటు చేశారు. కానీ మనం ఏమంటున్నామంటే ఇదంతా కాదు, ఇల్లు ఈ వంట ఎప్పుడు వంట చేసుకోవడం ఇది కాదు, ఇంకెక్కడో వెతకడం అన్నట్టు. అంటే ఉపస్థితం పరిస్థితి అనుపస్థితం వ్యాచ్యత, ఉన్నదాన్ని కాదనుకొని లేని దానికోసం తాపత్రయపడేటువంటిది ఈ పౌరాణికము తథా ఇంకా వేరే ఇతరుల యొక్క ప్రయత్నాలన్నీ. అందుకని ఈ రథచక్ర స్థితి ఈ నాభి స్థితిని వదిలేసి ఆదిత్యం ఆగచ్చతి, ఆదిత్యుడు అంటే సూర్యునిలోకి రావడం. ఆ సూర్యుని తస్మై సా ఆ సూర్యునిలోకి చేరుకున్న తర్వాత సా తత్ర విజిహీతే, ఆ సూర్యుని యొక్క ప్రకాశ కిరణాల స్థితిని వదిలేసి లంబరస్య తేన సా ఊర్ధ్వం ఆక్రమతే, ఈ సూర్యునిలోకి వస్తుంటుంది, ఈ చంద్రునిలోకి వస్తుంటది. ఆ చంద్రుడు సా చంద్రమసం ఆగచ్చతి, చంద్రునిలోకి రావడం తోటి తస్మై సా తత్ర విజిహీతే, ఆ చంద్రుని యొక్క స్థితిని వదిలేయడం తోటి దుందుభే ఖం తేన సా ఊర్ధ్వం ఆక్రమతే. దుందుభే అని అంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, బ్యాండు, దాన్ని డోలును కర్రతో బాధతో ఉంటుంటారు కదా, ఆ రకంగా బాధినట్టుగా ఈ యొక్క చంద్రమ స్థితుల నుంచి 16 కళల ద్వారా అన్నవోషధులలోకి ఆ రకంగా అధిగమించుకోవడం. ఇదే మరి అన్నవోషధులోకి వెళ్ళేటువంటి స్థితి ఏమో పునర్జన్మ స్థితి. ఈ యొక్క ఈ దుందుకు ద్వారా ఈ రకంగా వెళ్ళేటువంటి స్థితి ఏంటంటే ఆధారం చూసుకున్నటువంటి స్థితి నుంచి ఆధారాన్ని వదిలేసినటువంటి స్థితి. ఆ యొక్క ప్రకంపన ఇప్పుడు వీణను ఒక గోటితో మీటితే జనన అని ఈ యొక్క వైబ్రేషన్ ఏ రకమైతే వస్తుంటుంటుందో, ఈ తరంగాలు ఏ రకమైతే వస్తుంటాయో అటువంటి స్థితి నుంచి ఆధారం, ఇదివరకైతే ఆధారంగానే ఉండేటువంటి స్థితి నుంచి ఆధారం లేనటువంటి విహంగ స్థితిలో, విహంగము అంటే ఈ పక్షులు అంటారు, విహంగాలు ఏంటి, ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగురుకుంటూ పోతుంటాయి కదా, అటువంటి స్థితిలో ఉండేటువంటి తేన స ఊర్ధ్వం ఆక్రమతే, ఈ విధంగా పైకి ఎదిగిపోతుంటుంటది. స లోకం ఆగచ్చతి అశోక మహిమం తస్మిన్ వసతి. ఇక ఈ విధంగా ఒక్కొక్క అంచెలంచెలకు మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నిచ్చెన మీద ఒక్కొక్క తంతెను ఎక్కుతూ ఈ యొక్క అందలాన్ని ఏ రకమైతే చేరుకుంటూ ఉంటామో, ఒక్కొక్క లోకం అని అంటే ఒక్కొక్క చక్రాన్ని అధిగమించుకుంటూ
ముందుకు పోతుంటది ఆత్మ. అశోకం మహిమం. అశోక మహిమం అంటే శోకరహితమైనటువంటి, నా శోకం అశోకం, శోకరహితమైనటువంటి అవస్థకు చేరుకొని తస్మిన్ వసతి, ఆ యొక్క శోకము లేనటువంటి స్థితిలో ఉంటుంటది. శాశ్వతి సమాహ, ఎప్పటికీ ఆ యొక్క ఈ యొక్క జీవాత్మ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి వెళ్ళినా, ఉద్యోగము వ్యాపారము పేరుతో బయటకు వెళ్ళినా, విసర్జనకు వెళ్ళినా, ఇంకా పెళ్లిళ్ళకు పేరంటాలకు ఏ సందర్భంగా వెళ్ళినా కూడా అంతటా అస్థిరంగా ఉంటుంటారు. తన ఇంటికి వచ్చినప్పుడే స్థిరంగా ఉండేటట్టుగా, పూర్తి ఉల్లాసంగా, ఉత్సాహంగా, స్వేచ్ఛగా ఉండేటట్టుగా భగవంతుడు చూపిస్తున్నాడు. ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓమాచార్య పాట పాడుతున్నాం చిన్నది, పాట పాడుతుంది. పాడండి, కెమెరా ఓపెన్ చేసి. రూపరం కొనియాడతరామే నిన్ను కువలాయా వినుతా, కొనియాడతరామే నిన్ను దినకార శశితారా గణమూల వెలిగించు, దినకార శశితారా గణమూల వెలిగించు, ఘనతేజమును చూపు కాంతిమంతుడా నీవు, కొనియాడతరామే నిన్ను కువలాయ వినుత, కొనియాడతరామే నిన్ను బొంగారమ్ముల మాడికి భూమ్యాది గ్రహముల, బొంగారమ్ముల మాడికి భూమ్యాది గ్రహముల నింగి గిరగిర త్రిప్పు, నింగి గిరగిర త్రిప్పు నేర్పు కాడవు నీవు, కొనియాడతరామే నిన్ను కువలాయ వినుత, కొనియాడతరామే నిన్ను ఒండొంటిడి కోన కుండాలోకములాను, ఒండొంటిడి కోన కుండాలోకములాను దండారీతిన నడుపు చండాశాసనుడివు, దండారీతిన నడుపు చండాశాసనుడివు, కొనియాడతరామే నిన్ను కువలాయ వినుత, కొనియాడతరామే నిన్ను స్తుత్యమౌ ఈ సృష్టి సుందరముగా చేసి, స్తుత్యమౌ నీ సృష్టి సుందరముగా చేసి, అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడవివు, స్తుత్యమౌ నీ సృష్టి సుందరముగా చేసి, అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడవివు, కొనియాడతరామే నిన్ను కువలాయ వినుత, కొనియాడతరామే నిన్ను పాఠశాలగా జగతి బహువిధముల చేసి, పాఠశాలగా జగతి బహువిధముల చేసి, పాఠములను నేర్పు పరమ గురుడవు నీవు, పాఠశాలగా జగతి బహువిధముల చేసి, పాఠములను నేర్పు పరమ గురుడవు నీవు, కొనియాడతరామే నిన్ను కువలాయ వినుత, కొనియాడతరామే నిన్ను. ఆచార్య నమస్కారం. విజ్ఞానం సంబంధం ఏంటిది చెప్పండి మరి, అది పాడినప్పుడు అందరికి అర్థం కావాలి. భగవంతుని ఈ రకంగా చేసి చూపెడుతున్నావు, నిన్ను ఎంత గొప్పడినా పక్కనే మాకు ఇవన్నీ చూపుతున్నావు, అత్యద్భుతం చూపుతున్నావు భగవంత, నిన్ను మేము కొనియాడం ఎంత కొలిచినా తక్కనే అనే భావన అనిపిస్తుంది. ఆ విధంగా వాడిన ఈ విధంగా 5వ అధ్యాయంలో 10వ బ్రాహ్మణం సమాప్తమైంది. సమయం కూడా చాలా అతీతమైపోయింది కాబట్టి పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం ఆచార్య వంపురా ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్య బ్రహ్మజ్ఞానము 5వ అధ్యాయము 10వ బ్రాహ్మణంలో ఉన్నాము.
ఆత్మ పరమాత్మలు ఏ విధంగా సాక్షాత్తం చేసుకోవాలి, చక్రాల ద్వారా ఋషి దయానందుడు చెప్పినట్టుగా చక్రాలు లేవని ఒకవైపు చెప్తూ చక్రాలు ఉన్నాయని వేదమంత్రము పరమాత్మ చెప్తున్నాడు. ఆ రహస్యాన్ని మనం చక్కగా తెలుసుకుందాము. వారి ధన్యవాదములు. ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఓం వైదిక సంధ్యోపాసన ప్రణాముని. ఓం మునిజీ గారు కొత్త వాళ్ళది భీమరావు గారు నిన్న నాదే అయింది, ఈ రోజు భీమరావు గారిది ఉంది. ఇది కొత్త వారు రెండో వారం కొత్త వాన్లా ఎట్లా? అది వారం వారం ఒక వారం వాళ్ళు ఒక వారం వీళ్ళ. అవును అవును. ఇప్పుడు రెండో బ్యాచ్ ఇప్పుడు రెండవ బ్యాచ్. నిన్న నాదే అయింది, సెకండ్ ఈ రోజు భీమరావు గారిది. ఓం శ్యామలయ్య గారు, చెప్పండి భీమరావు గారు. నేను వేరే ఊరి కాడ ఉన్నా. ఈ రోజు వేరే వాళ్ళు చెప్పియండి, ఇంకో రోజు నేను చెప్పి. సరే సరే, ఎందుకంటే అట్లా ఉంది కాబట్టి. సరే అవును అవును. చెప్పండి మునీజీ గారు, మీరే చెప్పండి. అవును, వేరే వాళ్ళకి అవకాశం వేయండి. రేపు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వండి. రేపు భీమరావు గారు చెప్తారు. రేపు గాయత్రమ్మ గారు. ఈవేళ గాయత్రమ్మ గారిని చేయమనండి, రేపు పొద్దున భీమరావు గారు చేస్తారు.